హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఫర్ యూ. సో మీ ముందుకి ఇంకో నోటిఫికేషన్తో నేను రావడం జరిగిందండి. సో ఈ నోటిఫికేషన్ అనేది మీరు తమిళ చూస్తున్నారు. సో మనకి ఈ నోటిఫికేషన్ అనేది CCMB హైదరాబాద్ నుంచి ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు అనేది రిలీజ్ చేయడం జరిగిందండి. సో CCMB అంటే ఏంటంటే సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ. సో ఇది వన్ ఆఫ్ ద CSIRకి అనుసంధానమైన సంస్థ అండి. సో దీంట్లోంచి వీళ్ళు ఏం చేస్తున్నారంటే పర్మనెంట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో జాబ్ లొకేషన్ కూడా ఏంటంటే మనకి హైదరాబాద్ అండ్ ఎగ్జామినేషన్ సెంటర్ కూడా హైదరాబాద్లో ఉంటుంది. అండ్ మనకి ఇది పర్మనెంట్ అండ్ మంచి ఆపర్చునిటీ అండి. సో ఇటువంటివి మనం వదులుకోకూడదు. సో జాబ్ లొకేషన్ కూడా మన హైదరాబాదే కాబట్టి. అండ్ వీళ్ళు కూడా ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వచ్చేసరికి ఎవరైతే 10+2 కానీ 10th డిప్లొమా చేస్తారో వాళ్ళందరూ ఎలిజిబుల్ అని చెప్పేస్తున్నారు. అండ్ జాబ్ లొకేషన్ కూడా మనకి హైదరాబాదే. బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇది ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమనగట్లేదండి. చాలా మంచి నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. సో నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది డిస్కస్ చేయకముందు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. నేను ఏ నోటిఫికేషన్స్ ఏమైనా చేసినా కూడా మీకు అలర్ట్స్ అనేది వస్తుంది. సో దట్ మీరు నోటిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు. అండ్ నా వీడియోస్ని చూసి లైక్ చేయండి. సో లైక్ చేయడం వల్ల నా వీడియోస్ని వేరే వాళ్ళకి రిఫరెన్స్గా ప్లే అవుతాయి. సో అది నాకు బెనిఫిషియల్ అవుతుంది, నాకు కొంచెం మోటివేషన్ కింద అవుతుంది. అండ్ మన నోటిఫికేషన్ క్లారిటీగా చూద్దాం. ఆ నోటిఫికేషన్ మనం క్లారిటీగా చూస్తే నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ వరకే డిస్కస్ చేద్దాం. సో నోటిఫికేషన్ అనేది చూడండి, ఇక్కడ CSIR సెంట్రల్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ హైదరాబాద్ నుంచి ఇది రావడం జరిగింది. సో మీరు వెబ్సైట్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఇదండి వెబ్సైట్ ccmb.resc.in ఆ వెబ్సైట్ ఇది. సో ఇది అడ్వర్టైజ్మెంట్ నెంబర్. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అనేది మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, సో కన్ఫ్యూజన్ లేకుండా. అండ్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే వర్క్ ఫ్లో బ్యాలెన్స్, జెండర్ బ్యాలెన్స్ మనం ఉమెన్ క్యాండిడేట్స్ కూడా ఎంకరేజ్ చేయడానికి వీళ్ళు ఉమెన్ క్యాండిడేట్స్ కూడా విత్ ఎటువంటి ఫీజు కూడా లేకుండా అప్లై చేసుకోవచ్చు అని చెప్తాం జరిగింది. అండ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి మనకి 1st March నుంచి అప్లై చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ డేట్ వచ్చి 22nd March అండి. సో ఎవరైతే ఈ వీడియో చూసాక ఎవరైతే అప్లై చేసుకోవాలనుకున్నారో అప్లై చేసుకోండి తొందరగా. ఇది CSIR CCMB అంటే ఏంటంటే ఇదంతా కంప్లీట్గా వీళ్ళు జస్ట్ ఒక డిస్క్రిప్షన్ లాగా ఇచ్చారు కంపెనీ అంటే ఏంటో. సో మనం చెప్పాం కదా, CSIR CCMB హైదరాబాద్ నుంచి మనకు ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా మనకి ఈ అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్ అనేది రిలీజ్ అవ్వడం జరిగిందండి. సో ఎవరైతే లైక్ ఇండియన్ సిటిజన్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెయిన్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కింద వీళ్ళు పరిగణిస్తూ CCMB హైదరాబాద్ ఈ అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్ అని రిలీజ్ చేయడం జరిగింది. సో పోస్ట్లోకి చూస్తే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్లో FNDA, దాంట్లో మళ్ళీ స్టోర్స్ అండ్ ప్రొసీజర్స్ అంటే SNPలో కూడా రిలీజ్ చేయడం జరిగింది. అండ్ జనరల్లో 4 పోస్టులు, అండ్ జనరల్ పోస్టులో జూనియర్ అసిస్టెంట్ జనరల్లో 4 పోస్టులు, FNDAలో 2 పోస్టులు, అండ్ సెక్రటరీలో 2 పోస్టులు అని రిలీజ్ చేయడం జరిగింది. అండ్ పే స్కేల్ మ్యాట్రిక్స్ కింద లెవెల్ 2లో మనకి అంతా కలుపుకొని ఎట్లు కాదన్నా కూడా ఆల్మోస్ట్ ఒక బేసిక్ శాలరీ అంతా టోటల్ అమౌంట్స్ కనుక్కొని 38,433 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ అంటే మ్యాక్సిమం అన్రిజర్వ్డ్లో 23 years వరకు అప్లై చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది, అది కూడా డిస్కస్ చేద్దాం. అండ్ నేమ్ ఆఫ్ ద పోస్ట్కి దాని ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్లో వచ్చేసరికి మనకి వీళ్ళు అన్నిటికీ యాక్చువల్గా అన్ని FNDA కానీ SNP కానీ జనరల్ కానీ ఇవన్నిటికీ ఒకే కామన్గా వీళ్ళు కామన్గా ఏంటంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది చెప్పడం జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎవరైతే 10+2 అంటే 10th పాటు ఇంటర్ చేస్తారో, 10th పాస్ ఇంటర్ కూడా పాస్ అవుతారో, 10th చేసిన వెంటనే డిప్లొమా చేస్తారు, వీళ్ళందరూ అర్హులే. అంటే మళ్ళీ డిప్లొమాలో డౌట్స్ ఉంటాయి. డిప్లొమాలో నేను ట్రిపుల్ నేను సివిల్ అందరూ ఏ బ్రాంచ్ వాళ్ళని అప్లై చేసుకోవచ్చు. 10th తర్వాత ఇంటర్లో ఏ తీసుకున్నా BPC తీసుకుని MPC ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని చెప్పడం జరిగిందండి. సో ఇదేంటంటే నేచర్ ఆఫ్ వర్క్ ఏముంటుందంటే ఇక్కడ జనరల్ ఫంక్షన్స్ ఆఫ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్లో మనం పనిచేయడం జరిగింది. ఇక్కడ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అండ్ అకౌంట్స్లో పనిచేయడం జరిగింది. ఇక్కడంటే పర్చేస్ సైడ్లో పనిచేయడం జరిగింది అని అంటున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ 2 type ఆఫ్ టెస్ట్లు అనేది ఉంటుందండి. ఒకటేమో ప్రొఫెషన్సీ టెస్ట్, ఒకటేమో రిటన్ టెస్ట్ ఉంటుంది. సో రిటన్ టెస్ట్ క్వాలిఫై అయ్యాక ప్రొఫెషనల్ టెస్ట్ ఉంటుంది. ప్రొఫెషనల్ టెస్ట్ ఏంటంటే మనకి మెయిన్లీ టైపింగ్ అని ఉంటుంది. 35 words per minute ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ ఇక్కడ చెప్తున్నారండి పర్ అవర్. అండ్ వీళ్ళు ఇంకా జనరల్ ఇన్ఫర్మేషన్కి వస్తే ఈ జాబ్ ఒకవేళ మనం కొట్టామంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏమైతే ఫెసిలిటీస్ ఇస్తుందో DAలు, హౌస్ ఎలిమెంట్, HRAలు, ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్, తర్వాత మళ్ళీ ఇంకా ఏవైతే అలవెన్సెస్ అన్నీ ఉంటాయో లైక్ మెడికల్ ఎక్స్పెన్సెస్, లీవ్ ట్రావెల్ కన్సెషన్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్సెస్ అన్నీ, కంప్యూటర్ లైక్ ఇంకా పర్సనల్ కంప్యూటర్ అడ్వాన్స్, హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ అన్నీ మనకి CSIR రూల్స్ ప్రకారం అన్నీ వస్తాయని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. అండ్ మనం ఏంటంటే ఇంకో నేషనల్ పెన్షన్ స్కీమ్ కూడా బేస్డ్ ఆన్ దాని ద్వారా మనకి ప్రపోర్షన్స్ ఉంటాయని చెప్పడం జరిగింది. ఇక్కడ ఇంకో చాలా మంచి నోటిఫికేషన్ అనేది చెప్పడం, ఎందుకంటే అన్ని బెనిఫిట్స్, అది కూడా గవర్నమెంట్ జాబ్. జస్ట్ మనకి 2 exams క్వాలిఫై అయితే చాలు. ఎవరైతే SSC CGLకి, SSC CHSLకి, SSC MTS ప్రిపేర్ అవుతున్నా చాలు, బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలండి, మ్యాక్సిమం జాబ్ కొట్టేయచ్చు.
అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేసేలాకైతే ఈ ఎగ్జామినేషన్ అనేది మనకి బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుందని చెప్పేసి అంటున్నారు. ప్రొఫెషియన్సీ టెస్ట్ కూడా ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుందండి. అండ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఏంటంటే వీళ్ళు ఒక 2 years అనేది ప్రొబేషన్ పీరియడ్ అని ఉంటుంది. ప్రొబేషన్ తర్వాత మనది జస్ట్ పర్మనెంట్ అనేది. ప్రొబేషన్ అంటే ఆల్మోస్ట్ జాబ్ వచ్చేసినట్టు ఇంక ఇబ్బంది పడవలసిన లేదు. అది కూడా మనకి ఏమంటున్నారంటే హైదరాబాద్లోనే ఉంటాయి, 2 years దాకా ఎటువంటి పొజిషన్ మార్చుకోకూడదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది వీళ్ళు. అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్కి వచ్చేసరికి ఏజ్ రిలాక్సేషన్కి వచ్చేసరికి మన అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి వచ్చేసి 28 years అనేది మాక్సిమం అండి. SC ST వాళ్ళకి 5 years రిలాక్సేషన్ అండ్ 28 + 35 years 33 years వరకు, వీళ్ళకేమో 31 years వరకు OBC వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అండ్ ఎవరైతే SC STలో PWC క్యాండిడేట్స్ ఉంటారో 10 years వరకు ఇచ్చారు. అండ్ OBC క్యాండిడేట్స్ ఉంటారు వాళ్ళు 13 years వరకు వీళ్ళు ఏజ్ రిలాక్సేషన్ అని ఇవ్వడం జరిగింది. అండ్ కామన్ ఇంకొక డిఫరెన్షియేషన్ పాయింట్స్ మాట్లాడుకుంటే మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్. సో రిక్రూట్మెంట్ అనేది ఏంటంటే ఫస్ట్ ఏంటంటే మన అప్లికేషన్ పెట్టగానే మనం ఫోటో సరిగ్గా పెట్టామా, మన డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయి, మనం ఎలిజిబుల్ కాదని ఫస్ట్ స్క్రీనింగ్ కమిటీ అని మనం స్క్రీన్ చేసిన తర్వాత ఏంటి అంటే ఫస్ట్ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే రిటర్న్ ఎగ్జామినేషన్కి పిలుస్తారు. ఆ రిటర్న్ ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యాక ప్రొఫెషనల్ టెస్ట్కి పిలుస్తారు. అదే టైపింగ్ టెస్ట్ అండి. సో ఆ టైపింగ్ టెస్ట్ పిలుస్తారు. సో ఆ టైపింగ్ టెస్ట్లో మనకి క్వాలిఫై అయిపోతే మన పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రొఫెషనల్ టెస్ట్ అనేది ఏంటంటే మన టైపింగ్ స్పీడ్ చెప్పాక 35 words per minute అనేది హిందీ కానీ ఇంగ్లీష్ కానీ టైపింగ్ చేసే కెపాసిటీ ఉండాలి మనం. అండ్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏమన్నాను, ఫస్ట్ రిటర్న్ ఎగ్జామినేషన్ మనం పెడతాము, ఏజ్ అన్ని క్యాలిక్యులేట్ చూసుకుంటారు, మన కాంపిటేటివ్ ఎగ్జామ్ పిలుస్తారు. సో దాంట్లో OMR బేస్డ్ కంప్లీట్లీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే. నేను చెప్పాను CSIR ఎగ్జామ్స్ అన్నీ ఒకే ప్యాటర్న్ ఉంటాయి. ఒక ఎగ్జామ్కి ఉపయోగించాలి, అన్ని ఎగ్జామ్స్ మనం డ్యామ్ షూర్ కానీ రాసేయచ్చు. చాలా నోటిఫికేషన్స్ రిలీజ్ అవ్వడం జరిగింది. సో OMR బేస్డ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేది ఉంటాయండి. బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉండడం జరిగింది. సో ఏంటంటే మేక్సిమం CHSL కానీ MTS కానీ ఆ రేంజ్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటుంది. ఎవరైతే SSC ప్రిపేర్ అవుతున్నారో అందరూ చాలా వరకు ఇది ఎగ్జామినేషన్ క్లియర్ చేయడం జరుగుతుంది. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 200 ఉంటాయి. అండ్ 2.5 hours అనేది టైం అలొకేట్ చేస్తారు. సో ఫస్ట్లో ఏంటి అంటే యాక్చువల్లీ రిటర్న్ ఎగ్జామినేషన్ ఏంటంటే మీరు అన్ని పేపర్స్ రాసేస్తారు ఒకరోజే. బట్ దీంట్లో పేపర్ 1 పేపర్ 2 అనేది 2 ఉంటాయండి. సో పేపర్ 1 అంటే మెంటల్ ఎబిలిటీ టెస్ట్. పేపర్ 1లో మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అనేది ఉంటుంది. 100 questions ఉంటుంది. ఒక్కొక్కటి 2 మార్కులు, 200 మార్కులు ఉంటాయి. ఇక్కడ ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ ఉండదు. సో దీంతో పాటే మీరు ఏం చేస్తారు, మెంటల్ ఎబిలిటీ అంటే దీంతో పాటు పేపర్ 2 కూడా రాస్తారు. అది కూడా మాట్లాడుకుందాం. పేపర్ 1కి 90 minutes అలొకేషన్ ఇస్తారు. మెంటల్ ఎబిలిటీ టెస్ట్లో ఏముంటాయంటే జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సొల్యూషన్, సిచ్యువేషన్ జడ్జిమెంట్ అనేది ఉండడం జరిగింది. దీంట్లో క్వశ్చన్స్ ఇట్లాంటివి అడుగుతాం జరుగుతుంది. అండ్ ఎప్పుడైతే పేపర్ 2 కూడా మనం రాసేస్తాం. పేపర్ 2 కూడా జనరల్ అవేర్నెస్ అనేది ఉంటుంది. 50 మార్కులు ఉంటాయి. ఒక్కొక్కటికి 3 మార్కులు, 150 మార్కులు. ఒక్కొక్క దానికి ఒక నెగిటివ్ తప్పు పెడితే 1 నెగిటివ్ మార్క్ అనేది పోతుంది. సో ఎప్పుడైతే మనం ఫస్ట్ పేపర్లో క్వాలిఫై అవుతాం అంటే వాళ్ళు కరెక్ట్ చేసేటప్పుడు, అంటే నేను నార్మల్గా మీకు జనరల్ టర్మ్స్లో చెప్తాను, ఎవరైతే ఆ ఫస్ట్ పేపర్ కరెక్ట్ చేసేసిన తర్వాత మనకి అక్కడ దాంట్లో ఉన్న 200 మార్క్స్కి వాళ్ళకి కావాల్సిన మార్క్స్ అనేది వస్తే మన పేపర్ 2ని వాళ్ళు కరెక్ట్ చేస్తారు. ఆర్ఎల్స్ మనం పేపర్ 1 ఫెయిల్ అయితే పేపర్ 2 కరెక్ట్ చేయరు. సో ఇది వాళ్ళు చెప్పే కండిషన్. పేపర్ 2 కూడా అయిపోయింది. ఇంగ్లీష్ అన్నీ అంటే పేపర్ 2 కూడా అయిపోయింది. సో పేపర్ 2 అయిపోయిన తర్వాత మనం దేనికి పిలుస్తారు, ప్రొఫెషనల్ టెస్ట్ అంటే చెప్పే కదా టైపింగ్ టెస్ట్ పిలుస్తారు. టైపింగ్ టెస్ట్ కూడా మన క్వాలిఫైయింగ్ నేచర్ బట్టే ఉంటుంది. సో క్వాలిఫైయింగ్ నేచర్ అంటే ఏంటి, ప్రొఫెషనల్ టెస్ట్లో మనం ఎలా అయితే పర్ఫామ్ చేస్తాం దాన్ని బట్టే మన ఎగ్జామినేషన్కి నెక్స్ట్ పిలిచే దాన్ని బట్టి అంటే మనకి ఇచ్చే మెరిట్ లిస్ట్లో మన పేరు ఉండడానికి అవకాశాలు ఉంటాయని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఎలా అప్లై చేసుకోవాలంటే ఇది ప్యూర్లీ అంతా ఆన్లైన్ బేసిస్ అంటే ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ కానీ ఎటువంటి మన పోస్ట్ కానీ పంపించాల్సిన అవసరం లేదు. స్టార్టింగ్ వచ్చి 1st March, ఎండింగ్ వచ్చి 22nd March. ఎవరైతే పెట్టుకోలేదు త్వరపడండి, ఇంకా మనకు టైం అనేది లేదు. సో ఆన్లైన్ అప్లికేషనే కాబట్టి. అండ్ మనం అయితే ఓన్లీ ఇప్పుడు సపోజ్ అన్నిటికీ కామన్గా అప్లికేషన్ పెట్టుకోవాలి. సో నాకు ఇంట్రెస్ట్ ఏముంది, నేను 3టికి పెట్టేసుకోవాలనుకుంటున్నాను. సో 3టికి ఎలా పెట్టుకోవాలి అంటే, సో వీళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు సపోజ్ నేను జనరల్లో పెట్టుకుందాం అనుకుంటున్నాను, అండ్ FNAలో పెట్టుకుందాం అనుకుంటున్నాను, అండ్ తర్వాత SNPలో పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడు అన్నిటికీ ఒకే మెయిల్ ఉంటాం, ఒకే మెయిల్ ఒకే ఫోన్ నెంబర్ వాడతాం. బట్ దీన్ని జనరల్ అప్లై చేసుకుంటే ఎవరైతే అన్రిజర్వ్డ్ ఉన్నారో వాళ్ళ 500 ఫీజు కట్టాలి, దీనికి 500 ఫీజు కట్టాలి, దేనికి 500 ఫీజు కట్టాలి. అట్లా వీళ్ళు ఏం చెప్తున్నారు, క్యాండిడేట్స్ అప్లయింగ్ మోర్ దెన్ 1 post మస్ట్ సబ్మిట్ సపరేట్ అప్లికేషన్స్. అంటే ఇప్పుడు నేను దీనికి పెట్టేటప్పుడు దీనికి ఒక సపరేట్ 500 కట్టాలి, సపరేట్ అప్లికేషన్. దీనికి పెట్టేటప్పుడు మళ్ళీ సపరేట్ 500 సపరేట్ అప్లికేషన్. అలా వీళ్ళు ఒక్కొక్క పోస్ట్కి ఒక సపరేట్ అప్లికేషన్ పెట్టమని చెప్పడం జరిగింది. అంటే దీంతో పాటు ఏంటి, మన ఫీజు సంగతి వచ్చేసరికి ఫీజు అనేది 500 rupees అనేది ఉంటుందండి అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి అండ్ OBC క్యాండిడేట్స్కి. SC ST PWD ఉమెన్ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్కి, CSIR ఎంప్లాయీస్కి ఎటువంటి ఫీజు లేదు, ఎగ్జామ్ చేశారని చెప్పడం జరిగింది. మనం కూడా అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఫీజు కట్టాలనుకుంటున్నారో వాళ్ళు స్టేట్ బ్యాంక్ ఆఫ్ కలెక్ట్లో
తెలిసిన విషయం అంటే స్టేట్ బ్యాంక్లో మనం చూపించాం ప్రీవియస్ వీడియోస్లో. స్టేట్ బ్యాంక్ కనెక్ట్కి వెళ్ళి ఈ పలానా సిఎస్ఐ సిసిఎంబి అని టైప్ చేస్తే వస్తుంది. ఆ 500 రూపీస్ పే చేసి ఆ రిసిప్ట్ని మనం అప్లై చేస్తాం కదా ఆన్లైన్లో. మన రిజిస్ట్రేషన్ అయిపోయాక అంతా అయిపోయాక మనం ఇది కలెక్టర్ ఈ నెంబర్ అడిగింది, రిసిప్ట్ నెంబర్ అక్కడ పెట్టడం చేయాలి. సో అది గాయస్ ఈ నోటిఫికేషన్ అనేది చాలా, నాకు తెలిసి ఇది చాలా బెస్ట్ నోటిఫికేషన్. సిఎస్ఐఆర్ నుంచి వచ్చిన ప్రతి నోటిఫికేషన్ ది బెస్ట్ నోటిఫికేషన్. ఎందుకంటే మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో మనం జస్ట్ కష్టపడితే ఒక్కసారి కష్టపడితే అన్ని ఎగ్జామ్కి సేమ్ ప్యాటర్న్ మనం జాగ్రత్తగా జాబ్లో ఉండొచ్చు అని చెప్పొచ్చు. సో ఇది మిస్ చేసుకోకండి గ్యాస్ ఎటువంటి నోటిఫికేషన్స్. అండ్ వీళ్ళు ఏంటంటే మనం ఏమన్నా మీకు ఏమన్నా ఉంటుంది ఎన్ని ప్రింట్ తీసుకుని ఎటువంటి ప్రింట్ హార్డ్ కాపీ కూడా ప్రింట్ అవసరం లేదు. ఓకే, వాళ్ళు హాల్ టికెట్ ఇచ్చినప్పుడు హాల్ టికెట్తో పాటు మన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అంటే లైక్ ఆధార్ కార్డు కానీ, ఒరిజినల్ ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ తీసుకుని వెళ్ళాలి. దట్స్ ఆల్ గైస్. ఇదే నోటిఫికేషన్. ఈ రోజుకి ఇంకో నోటిఫికేషన్తో మేము ముందుకు వస్తాను. ఎవరైతే ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న డౌట్స్ ఉన్నాయో వాళ్ళు కామెంట్ సెక్షన్లో పింగ్ చేయండి. సో వాళ్ళని నేను ఎలా గైడ్ చేస్తాను, ఎలా అప్లై చేయాలో. దట్స్ ఆల్ గైస్, సైనింగ్ ఆఫ్.